హరహర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 15వ అధ్యాయము. కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను, భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందర నివాసియగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును. కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా విష్ణాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును, సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాయుజ్యముక్తిని పొందును. కార్తీక మాసమందు విష్ణాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపముతోనూ ఆజ్య భక్ష నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యమునకు మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమందు గాని శివాలయమందు గాని 1,00,000 దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమెక్కి దేవబృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును. కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేని వాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును 3 రోజులు పెట్టవలెను. కార్తీక మాసమందు దేవసన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపము ఉంచిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు హరిసన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించినవాడు పాపము లేనివాడు అగును. కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపచేసుకును. ఈ విషయమందొక పూర్వము కథ కలదు, విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణాలయము ఒకటి కలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడనొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరునున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీపపాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో ఉండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచూ విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను. ఎలుక వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో గూడియున్న పాత్రను చూసి దాని దగ్గరన జ్వాలతో కూడిన వర్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకుని జ్వాలలేని వర్తిని కూడా గ్రహించెను. అంతలో జ్వాలతో ఉన్న వర్తి సంపర్కము వలన జ్వాలలేని వర్తి మండెను. రెండునూ వెలుగగా వేడి చేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వపుణ్య వశము చేత ఆ రాత్రియే అచటనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహదారి ఆయెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని చూచెను. చూచి, నీవెవ్వెడవు, ఇచటికెందుకు వచ్చితివి అని అడిగెను. ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియే,
పాపరహిత, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించుదానను, నిత్యము ఈ దేవాలయమందుండుదానను. ఎలుకనై ఉన్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడును ఏమి పాపమును చేసి తిని, ఏ పాపము చేత ఈ మూషికత్వము నాకు ప్రాప్తించినది? ఈ విషయం అంతయు సర్వజ్ఞునైన మీరు చెప్పదగి ఉన్నారు. మీకు నేను దాసుడను, శిష్యుడను, దయకు పాత్రుడను. ఆ మాట విని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పదొడిగెను. యతి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వమందు బాహ్లికా దేశమందు జైమినీ గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లికుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకములైన బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును దినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచూ నిందించువాడవు. నీకు సుందరి అయిన భార్య ఉండడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండెడివాడివి. నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్లా పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జనపరుడివై ఉంటివి. ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమియందు దాచి చివర మృతి నొందితివి. ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమియందు మూషికముగా జన్మించి ఈ దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషికత్వము పోయి దివ్య రూపము కలిగినది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠముందు ఉండుదువు. ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపజేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మహిమ వలన అంతమందు సాయుధ్యముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన దాన పూజా దీపమాలార్పణమధికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదమును పొందును. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 15వ అధ్యాయం సమాప్తం.